మన దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కూడా రైతుల కష్టాలు తీర్చే నాదుడే లేడు. ఎందుకంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు రైతులు దినదినము కుంగి కృషించిపోతారు. గట్లాంటి దేశంలో గట్లాంటి రాష్ట్రంలో ఇవాళ రైతే రారాజు అని చెప్పారు కదా, ఏడికెళ్ళి రైతు రారాజు అయిండు. రైతుల కష్టాలను పట్టించుకునే నాదుడు అసలు ఉన్నాడా? దేశానికి వెన్నుముక రైతే అంటారు. ఎద్దేడిసిన వ్యవసాయము రైతేడిసిన రాజ్యము బాగుపడలేట్టు చరిత్రనే లేదు కదా. అట్లాంటిది ఇప్పుడు చూసిన ఈ పరిస్థితులలో రైతులు సుఖంగా ఉన్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉల్లా కురిసిన వర్షాలకు పంట చేతికి రాక పంట మొత్తం మొలకలొచ్చి రైతన్నలు కోసలు పడతారు, అర్వ కష్టాలు పడతారు. ఇగో చూడుర్రి గా వీడియోలా. ఓ కాకా ఎందుకు ఎడతారు? ఓ కాకా నువ్వు రాజువే కదా కాకా. అయ్యో రాజు లెక్కనే ఇట్లా ఎడతారా చెప్పు? రైతే రారాజు అన్నారు. గా ప్రభుత్వం పోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కొత్త ప్రభుత్వంలో మీకు సకాలంలో రైతు బంధులు వేస్తారట. మీరు పెట్టిన పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తారట. మరి ఇక నువ్వు ఎందుకు ఎడతావు కాక? గిట్ట ఏడవచ్చునా చెప్పు? అసలు నీ బాధ ఏంటి చెప్పు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు చెప్పు? ఏంది నీ ప్రాబ్లం? ఏంది? ఏమైంది చెప్పు? అన్ని మంచిగా ఏమైంది? నీ ప్రాబ్లం ఏందో చెప్పు. కొంటలేరా నీకు? అడ్లు కొట్టలే? అడ్లు తీసుకుంటారు ఒక్కడి మాట్లాడుకోని కత్తురు. చెప్పు చెప్పు మాట్లాడుకో. అందరి కోసం మాట్లాడుతున్నావు. ఇక నీ బాగోతాయి 3 అల్ల అయినాయి, ఒక్క పాలున్నాయి. అడుగు వచ్చి తీసి 20 వస్తున్నాయి. మేము జోక అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. ఎవరు బెదిరిస్తారు? ఎవరు అంటే పేరేమని చెప్పగలుగుతా? మేడం ఈ జగిత్యాల జిల్లా మేడిపల్లిలా ఏం చేసిరంటే రైతులు నెల రోజుల కానుంచి వర్షాలు పడి పంటను తీసుకొని వచ్చి మార్కెట్లో పోయంగానే అక్కడున్న మార్కెట్ యజమానులు ఏమంటారో తెలుసా? మీ ధాన్యాన్ని కొనం, మీ ధాన్యం అసలు ఇంకా ఎండలేదు, అయినా ధాన్యం ఎండలేదంటే పడ్డ వర్షానికి ఈ రైతన్నలు ఏం చేస్తారు చెప్పుర్రి? ఈ రైతన్నలు ఏమైనా తప్పు ఉన్నదా? ఈ రైతన్నలు ఏమైనా కావాలనే చేసిర్రా? మీద ధాన్యం ఎండంగానే వాళ్ళట కిందికెళ్ళి ధాన్యాన్ని తీసుకొని ఇగో ఇది పచ్చిగానే ఉన్నది, దీనికి 20 మాత్రమే డిగ్రీల సెల్సియస్ ఉన్నది, ఈ ధాన్యం మేము కొనమని అక్కడున్న అధికారులే వాళ్ళను మెడలు పట్టుకొని బయటికి గెంటుతారు. దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వమే కదా మేము పచ్చి ధాన్యాన్ని కూడా కొట్టామని చెప్పిర్రు. ఇప్పుడు పచ్చి ధాన్యం విషయం అంత పక్కకు పెడితే కనీసం ఎండిన ధాన్యాన్ని కూడా ఎవ్వడు కొట్టలేడు. రైతుల పరిస్థితి ఏం కావాలి? రైతుల కష్టాలు ఏం కావాలి? రైతులు ఎప్పుడు ఇట్లా ఉండాల్సిందేనా? ధాన్యం చూస్తాంటే నెల 15 రోజులు అయింది. కింది ధాన్యం మొత్తం మొలకలెత్తి అక్కడనే వడ్లు మొలకలెత్తి కుప్పలు తయారవుతారు. ఇక ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? రైతుల గోస నిజంగానే పడతలేదా? ఈ రైతు గోస ఈ ప్రభుత్వానికి ఇంతనన్నా ముడతలేదా? నిజంగా రైతులను ఆదుకోవాలి.
రైతులు బాగుంటేనే కదా ఈ రాజకీయమైనా ఈ పల్లెలైనా ఈ పట్టణాలైనా ఈ దేశమైనా సుభిక్షంగా ఉండేది. అట్లాంటి రైతులను మీరు మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ధాన్యాన్ని కొనుర్రి సారు, కొనుర్రి, మీకు దండాలు పెడతా. రైతన్నలు నిజంగా మంచోళ్ళు సారు. రైతులు మంచుకుంటేనే మన 5 ఏళ్ళు నోట్లే పోతాయి సారు, నోట్లే పోతాయి.